హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను జిమ్కి వెళ్ళడం మొదలుపెట్టాను. మొదటి రోజు డబ్బులు కట్టాం కదా అని వెళ్ళాను. నెక్స్ట్ డే ద్వితీయ విఘ్నం ఉండకూడదని చెప్పేసి వెళ్ళాను. కానీ థర్డ్ డే నుంచి వెళ్లకుండా ఉండడానికి నా బ్రెయిన్ నాకు ఏదో ఒక సాగు చెప్పేది. కాళ్ళు నొప్పి ఉన్నాయి, ఎంత ఉదయాన్నే ఎందుకు లేవాలి, చాలా పనులు ఉన్నాయి, నైట్ నిద్ర లేదు, ఇలాంటివన్నీ నా మైండ్లోకి వచ్చాయి. సో ఈ టైంలో ఈ ఆలోచనని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నప్పుడు నేను ఎప్పుడో చదివిన పుస్తకం ద 5 సెకండ్ రూల్, ఈ పుస్తకంలోనే ఒక పాయింట్ గుర్తుకు వచ్చింది. అంతే, నెక్స్ట్ డే నుంచి ఇలాంటి ఏం థాట్స్ వచ్చినా 5, 4, 3, 2, 1 అని లెక్కబెట్టి జిమ్కి వెళ్ళిపోతున్నా. ఇప్పటికి 1 మంత్ అయిపోయింది. ఈ రూల్ ఫాలో అవుతున్నప్పటి నుంచి జిమ్ మానింది లేదు. సో ఈరోజు ఈ 5 సెకండ్ రూల్ ఏంటి, అంత సింపుల్గా ఈ 5 నుంచి 1 లెక్క పెడితే ఏ పనైనా ఎలా అయిపోద్ది అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా, దిస్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ బిహేవియర్. అలారం మోగుతుంది. ఈ పుస్తక రచయిత్రి మెల్ రాబిన్స్. ఉద్యోగం లేని రోజులు, బాగా తాగుడికి అలవాటైపోయింది. ప్రతిరోజు అలారం మోగిన వెంటనే స్నూజ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ పడుకునేది. కానీ ఈ రోజు మాత్రం మెల్ రాబిన్స్ ఆ పని చేయలేదు. అలారం మోగిన వెంటనే 5 నుంచి 1కి లెక్క పెట్టింది. 5, 4, 3, 2, 1 ఇలా లెక్క పెట్టడంతో ఆవిడికి ఇంకా పడుకోవాలి, స్నూజ్ నొక్కాలి అని అనిపించలేదు. తర్వాత జిమ్కి వెళ్ళడానికి కూడా ఇలాంటి ఆలోచన వస్తే మళ్ళీ 5 to 1 లెక్క పెట్టింది, జిమ్కి వెళ్ళిపోయింది. ఇలా తాను ప్రతిసారి డైలమాలో ఉన్నప్పుడు, నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఈ 5 సెకండ్ రూల్ని పాటించింది. దీనితో ఆవిడ చేయాల్సిన పనుల మీద క్లారిటీ వచ్చింది. ఇలా ఆవిడకి ఒకటి అర్థమైంది, తన డెవలప్మెంట్ని ఆపుతున్న ఆలోచన వచ్చినప్పుడు ఈ టెక్నిక్ని పాటించి మనం ఏ పనైనా చేయొచ్చు అని తెలుసుకుంది. దీన్నే 1954లో ఒక సైకాలజిస్ట్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అని అన్నారు. అంటే మనల్ని బయట నుంచి వచ్చిన కొన్ని ఫీలింగ్స్ మన లైఫ్ని కంట్రోల్ చేస్తాయి. కానీ నిజమేంటంటే మనం మనల్ని కంట్రోల్ చేసుకుంటే మనం ఎక్కువగా ప్రొడక్టివ్గా ఉంటాం. బయట విషయాల కంట్రోల్లోకి వెళ్ళామంటే చాలా లో ప్రొడక్టివిటీతో ఉంటాం. ఇంకొంచెం వివరంగా ఇది చెప్తాను, వినండి. ఏదైనా పని చేద్దాం అని అనుకున్నప్పుడు ఇప్పుడు డాడీని అడిగి ఒప్పించాలి, ఏమంటారో అసలు ఎందుకులే అని ఆలోచించి అసలు ఆ పని చేయడమే మానేస్తాం. అంటే ఎవరో ఏదో అనుకుంటారు అనే ఒక ఎక్స్టర్నల్ ఫీలింగ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. కానీ నిజానికి మీ కంట్రోల్లో మీరుంటే ఆ పని ఎలా అయినా మీరు చేసేస్తారు. దీన్నే మెల్ రాబిన్స్ ది పవర్ ఆఫ్ పుష్ అని అంటున్నారు. అంటే చెయ్యాలా వద్దా, మానేద్దామా వద్దా, ఇలాంటి డైలమాలో ఉన్నప్పుడు మీరు కనుక 5 to 1 లెక్క పెడితే మీరు ఇప్పుడు ఏం చేయాలో మీకు అర్థమైపోతుంది. అన్లాక్ యువర్ ఇన్నర్ కరేజ్. 1955 డిసెంబర్, అమెరికాలో నల్ల జాతీయులపై వివక్ష ఎక్కువగా ఉండేది. ఒక బస్సులో నల్ల జాతీయులు ప్రయాణం చేసేటప్పుడు సీటుని తెల్లవారికే ఇవ్వాలి అని రూల్ ఉంది. కానీ రోజా పార్క్స్ అనే ఒక ఆవిడ, నల్ల జాతీయురాలు, ఆ రోజు ఒప్పుకోలేదు. తాను కూర్చున్న సీట్ నుంచి లేవను అని చెప్పేసింది. ఇంకంతే, అక్కడి నుంచి సివిల్ రైట్స్కి ఉద్యమం మొదలైంది. ఆ సమయానికి ఆవిడికి కూడా తెలియదు, సీట్ ఇచ్చేస్తే ఏమయ్యేది కాదు. కానీ ఇవ్వను అనేసరికి ఆవిడ్ని అరెస్ట్ చేశారు. ఆవిడ్ని సమర్థించే వారి సంఖ్య స్లోగా పెరిగింది. నల్ల జాతీయులందరూ రోడ్డు మీదకి వచ్చారు, గవర్నమెంట్ని బహిష్కరించడం మొదలుపెట్టారు. ఈ నల్ల జాతీయులందరికీ గొంతుగా మార్టిన్ లూథర్ కింగ్ వచ్చారు. అందరూ కలిసి సివిల్ రైట్స్ ఉద్యమం చేసి అమెరికా చరిత్రలోనే నల్ల జాతీయులపై ఉన్న వివక్షని ప్రపంచానికి చెప్పి అక్కడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అందరూ ఒకటే అనే చట్టం చేశారు. మెల్ రాబిన్స్ ఏం చెప్తున్నారంటే, రోజా పార్క్స్ ఆ రోజు బస్సులో చేసిన పనికి ఈ 5 సెకండ్ రూల్కి చాలా పొంతనుంది. మనం చెయ్యాల్సిన పనులను కూడా ఏదైనా బయట ఫోర్స్ వచ్చి ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు దానికి తల వంచితే మనం అలాగే మిగిలిపోతాం. అదే ఆ సమయంలో ఆ 5 సెకండ్స్ రూల్ పాటిస్తే నువ్వు ఏ పని చేస్తే కరెక్టో ఆ పని చేస్తావు. ఆ పని చేయడానికి నీకు కావాల్సిన ధైర్యం కూడా వస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి కొన్ని పాఠాలలాగా పెద్దవాళ్ళు ఈ సమాజం నేర్పించేసింది. సేఫ్గా ఉండు, రిస్క్ తీసుకోకు, నీ జాగ్రత్త చూసుకో, డబ్బుని పోనివ్వకు, డబ్బుని ఖర్చు చేయకు, డబ్బుని ఎందులో ఇన్వెస్ట్ చేయకు, ఇలాంటివి చెప్తా ఉంటారు. మనం స్లోగా మనం డెవలప్ అవ్వాల్సిన పనుల దగ్గర కూడా ఈ విషయం గురించి ఆలోచించి సమాజం గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి ధైర్యాన్ని పోగొట్టుకుంటాం. మనకెందుకులే, రిస్క్ అయిపోద్దేమో ఇలా ఆలోచిస్తాం. చాలాసార్లు మనకి కొన్ని పనులు చెయ్యాలని ఉంటుంది, రిస్క్ కొంచెం ఉన్నా సరే క్యాలిక్యులేటెడ్గా తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఆ టైంలో ఎవరైనా మనకు వచ్చి చెబితే బాగుండు, ఈ పని నువ్వు చెయ్యరా, నువ్వు చేయగలవరా అని ఎవరైనా పుష్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ నిజానికి ఎవరు రారు. అందుకే ఈ 5 సెకండ్ రూల్ని వాడి నిన్ను నువ్వే పుష్ చేసుకోవాలి. నిన్ను నువ్వే నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తోసేయాలి. ఇందాక మనం చెప్పుకున్న అమెరికన్ సివిల్ రైట్ ఫైట్లో రోజా పార్క్స్కి అంత ధైర్యం లేదు. మార్టిన్ లూథర్ కింగ్కి తన మీద తనకే అంత నమ్మకం ఉండేది కాదు. కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉంటే కరెక్ట్ అని నమ్మారో అలాగే ఉన్నారు.
దానివల్లే ఒక మార్పు అనేది వచ్చింది. భయాన్ని తోసి ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అలా జరిగింది. మరి మనం అలా ఉంటున్నామా? స్టాప్ వెయిటింగ్ అండ్ స్టార్ట్ పర్సూయింగ్. మీ ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అంటే ఆఫీస్కి వెళ్లే ముందు హ్యాపీగా జోకులు వేసి నవ్వించి వెళ్ళొచ్చు. కానీ మనం ఆ పని చేయం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాం, వచ్చాక చూడొచ్చు అనుకుంటాం, వచ్చాక నిద్రపోతాం, మళ్ళీ టైం వస్తుందిలే అని ఆలోచిస్తాం. అసలు ఆ టైం వస్తుందా? మనం ఎప్పుడూ కూడా చెయ్యకూడదు, మన ఫ్యామిలీకి చేయకూడదు, లేకపోతే ఈ పని చేయకూడదు అని అనుకోం. చెయ్యాలని అనుకుంటాం, కానీ టైం వస్తే చేద్దాంలే అనుకుంటాం. కానీ ఆ టైం ఇప్పుడే వచ్చిందేమో ఒకసారి ఆలోచించండి. మెల్ రాబిన్స్ ఏమంటున్నారంటే ఈ 5 సెకండ్ రూల్ పాటించి మీ పనిని ఇప్పుడే చేయడం మొదలు పెట్టండి. స్టీవ్ వోజ్నియాక్ కూడా 1977లో యాపిల్ కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే తన జాబ్ వదిలేయాలని తెలుసు. అప్పుడు చాలా ఆలోచించేవాడు, చాలామందిని అడిగేవారు ఎలాగని ప్రతి స్నేహితుడిని అడిగారు. కొంతమంది స్నేహితులు ధైర్యం చేయమంటే మనోడు చేశాడు. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఏంటో మనందరికీ తెలుసు, అండ్ మనోడు ఎంత పెద్ద బిలియనీరో మనందరికీ తెలుసు. అలాగే నువ్వు చెయ్యాలనుకున్న పని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయకు, పని చేయి. కొన్నిసార్లు ఏం చేస్తే రైట్ అనేది నీకు తెలుసు. ఆ టైంలో నీకు ఎవడు తోడు లేకపోయినా అది చెయ్యాలి అంటే 5 to 1 లెక్కబెట్టి ఆ పని చేసే. కంట్రోల్ యువర్ యాక్షన్స్, నాట్ యువర్ ఫీలింగ్స్. మనలో చాలామందికి అథ్లెట్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు మనకన్నా యాక్టివ్గా ఉంటారు. కొంతమంది పెద్ద అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళైతే ఏకంగా సూపర్ హీరోస్గా తలపిస్తారు. వాళ్ళు ఎలా ఇంత కష్టపడుతున్నారని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? మనకి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అథ్లెట్స్కి అవన్నీ ఉండవని కాదు, వాళ్ళకే ఉంటాయి. కానీ వాళ్ళు ఈ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఒక సజెషన్ లాగే చూస్తారు, అంటే ఒక సలహా లాగా. ఈ సలహా తీసుకుంటావా లేదా అనేది వాళ్ళ ఇష్టం. అథ్లెట్స్ తీసుకోరు, మనం తీసుకుంటాం, అంతే తేడా. మీరు ఒక గోల్ వైపు వెళ్తుంటే మిమ్మల్ని ఆపుతున్న ఫీలింగ్స్ని సజెషన్స్ అనుకోండి. ఆ సజెషన్స్ని మీరు తీసుకుంటారా లేదా అది మీ ఇష్టం. ఆ సజెషన్ అది మిమ్మల్ని స్లో చేస్తుంది అంటే ఆ సజెషన్ని, ఆ సలహాని పక్కన పెట్టండి. ఎందుకంటే సరిగ్గా ఆలోచిస్తే మనం తీసుకునే చాలా నిర్ణయాలు లాజిక్ మీద ఆధారపడి ఉండవు, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఆంటోనియో డమాషియో అనే ఒక నర్వ్ సైంటిస్ట్ ఆయన ఏమని చెప్పారంటే సాధారణ మనిషి 95% డెసిషన్స్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మీదే ఆధారపడి తీసుకుంటాడు అని. అందుకే అలాంటి ఎమోషన్స్ మీ గోల్కి అడ్డుగా నిలిస్తే మెల్ రాబిన్స్ చెప్పిన ఈ 5 సెకండ్ రూల్ని పాటించండి. భయాన్ని, బాధని, ఆ సలహాని పక్కన పెట్టి ఏం చేయాలని ఆలోచించండి. ఆ ఎమోషన్ అధిగమించాలి అంటే మీ పని మీరు ఆపకుండా చెయ్యాలి అనే ఆలోచన మీకు వస్తుంది. చివరిగా ఫైట్ ప్రోక్రాస్టినేషన్. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్స్ ఇవన్నీ మన ప్రొడక్టివిటీని పెంచడానికి, పనులను సులువు చేయడానికి కనుక్కున్నారు. కానీ వీటి వల్ల మనం ప్రోక్రాస్టినేషన్ని పెంచి పోషిస్తున్నాం. ఇక్కడ మెల్ రాబిన్స్ ఏమంటున్నారంటే ఇన్నోసెంట్ ప్రోక్రాస్టినేషన్కి, డిస్ట్రక్టివ్ ప్రోక్రాస్టినేషన్కి తేడా ఉంది అని. ఒక పని మనం చెయ్యకపోతే ఎంత లాస్ అవుతామో తెలిసి కూడా ఆ పని చెయ్యకపోవడాన్నే డిస్ట్రక్టివ్ ప్రోక్రాస్టినేషన్ అని అంటారు. చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటారంటే మన టైం బాగోకపోతే, మనకి విల్ పవర్ లేకపోతే, మనకి పని మీద ధ్యాస లేకపోతే ఈ ప్రోక్రాస్టినేషన్ అనేది వస్తుంది అని అంటారు. కానీ రీసెంట్గా ఏం తెలుసుకున్నారంటే ఈ ప్రోక్రాస్టినేషన్ అనేది మనం స్ట్రెస్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే వస్తుంది అని. మనకి అప్పటికప్పుడు సంతోషం కావాలనే ఆలోచనతో కూడా మనం ప్రోక్రాస్టినేట్ చేస్తాం. ఎందుకంటే ప్రోక్రాస్టినేషన్తో మనకి అప్పుడు వెంటనే ఒక హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది. పనులు ఇప్పటికిప్పుడు అవ్వవు, ఒక 15 minutesలో మనం స్టార్ట్ చేయొచ్చు అనే ఆలోచన మనకి చాలా ఆనందం కలిగిస్తుంది. అందుకే ఇలాంటి ప్రోక్రాస్టినేషన్ని ఎదుర్కోవాలి అంటే ఈ 5 సెకండ్ రూల్ని పాటించాలి. వాయిదా వేయడాన్ని పూర్తిగా మనం వాయిదా వేసేయాలి. మీ జీవితాన్ని మీ కంట్రోల్లోకి మీరు తెచ్చుకోవాలి. సో స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. బాగా ముసలివారిని, మీ ఇంట్లో ఉన్న తాతగారినో, మీ నానమ్మ గారినో, మీ అమ్మమ్మ గారినో కలిసినప్పుడు జీవితంలో ఎక్కువగా ఏం చేశావు అంటే చాలామంది సగం జీవితం చింత బెంగతోనే గడిపేశామని అంటారు. చిన్నప్పటి నుంచి మన అమ్మగారికి మన మీద ఒక బెంగ ఉంటుంది, అది మనకి కూడా వస్తుంది. దానివల్ల ఏవైనా ఉపయోగం ఉందా? ఏముండదు. మనం కూడా ముసలివారు అయిపోయాక చేయకుండా ఏమవుతుందో అనే బెంగా, భయం, చింతతోనే గడిపేశామని అనుకుంటాం. కాల్ పైల్మర్ అనే ఒక ప్రొఫెసర్ 1200 మంది సీనియర్ సిటిజన్స్తో ఒక ఇంటర్వ్యూ చేశాడు. అందులో వాళ్ళ జీవితాన్ని ఎక్కువగా చింతతో వేస్ట్ చేశామని అందరూ చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నాం? దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తున్నావా? మెల్ రాబిన్స్ ఇచ్చిన ఈ టెక్నిక్ని వాడి మనం ఇలాంటి ఆలోచనల నుంచి బయటకు రావచ్చు. మీరేదైనా పనిలో ఉంటే మీ మూడ్ని గమనించండి. ఏదైనా చింతతో మీరు డిస్ట్రాక్ట్ అవుతుంటే ఒకసారి ఆగండి. ఈ 5 సెకండ్ రూల్ని వాడి మళ్ళీ మీ పని చేయడం మొదలు పెట్టండి. మీలో ఎక్కువగా బెంగ, చింత ఇలాంటివి వస్తుంటే మిమ్మల్ని మీరు 2 ప్రశ్నలు అడగండి. ఈ సమయంలో నేను దేనికి కృతజ్ఞతగా ఉండాలి? ఇప్పుడు నేను ఏం గుర్తుంచుకోవాలి? ఈ 2 ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటే
అదే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ అవ్వకుండా కాపాడుతుంది. మీరు అనుకున్నంత బాధ నిజంగా లేదేమో, మీరు వేరే చాలామంది కంటే బెటర్గా ఉన్నారేమో, దానికి మీరు కృతజ్ఞతగా ఉండడం మర్చిపోకూడదు. అండ్ ఇప్పుడు ఈ చింతతో టైం వేస్ట్ చేయకుండా నేను ఏం చేస్తే కరెక్ట్ అది గుర్తు చేసుకోండి, పని చేయండి. సో ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు ఆలోచిస్తున్న సమస్య కన్నా బిగ్ పిక్చర్ ఉంది. మీ జీవితం, మీ రిలేషన్, మీ పిల్లలు, వాళ్ళ బాధ్యతలు మీకు ఎంత చింతున్నా ఈ సమయంలో మీరున్న పొజిషన్కి మీకు కృతజ్ఞత ఉంటుంది. అది గుర్తు చేసుకోండి, చింతని వదలండి. ఈ 5 సెకండ్ రూల్ పాటించి మీ గోల్ వైపు ముందడుగు వేయండి. సో వీడియో చివరికి వచ్చేసింది, రివిజన్ చేసి ముగించేద్దాం. దిస్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ బిహేవియర్. మీకు ఉపయోగపడే పని చెయ్యాలా వద్దా అనే డైలమాలో ఉంటే 5 to 1 లెక్క పెట్టండి, పని చేసేయండి. మనల్ని బయట ఫీలింగ్స్ కంట్రోల్ చేస్తాయని అనుకుంటాం, కానీ నిజానికి మనమే మనల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. 5 to 1 లెక్క పెడితే ఏం చేయాలో స్పష్టంగా అర్థమైపోతుంది. అన్లాక్ యువర్ ఇన్నర్ కరేజ్. 1955లో రోజా పార్క్స్ బస్సులో సీట్ ఇవ్వకుండా నిలబడి చరిత్రనే తిరగరాసింది. అలాంటిదే ఈ 5 సెకండ్ రూల్ కూడా. మనం కూడా సేఫ్గా ఉండు అనే మాటలతో భయపడి మిగిలిపోకుండా మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. భయం ఉన్న 5 సెకండ్ రూల్ వాడితే మనకు కావాల్సిన ధైర్యం వస్తుంది. స్టాప్ వెయిటింగ్ అండ్ స్టార్ట్ పర్సూయింగ్. సరైన టైం వస్తే చేస్తాను అని అనుకుంటూ వాయిదా వేయడం మానేయాలి. ఆ టైం ఇప్పుడే వచ్చి ఉండొచ్చు, గుర్తుంచుకోండి. 5 to 1 లెక్క పెట్టి వెంటనే మొదలు పెట్టేయండి. కంట్రోల్ యువర్ యాక్షన్స్, నాట్ యువర్ ఫీలింగ్స్. మన డెసిషన్స్ ఎక్కువగా ఫీలింగ్స్ మీద ఆధారపడతాయి. అథ్లెట్స్ మాత్రం వాటిని కేవలం సజెషన్స్ లా చూస్తారు. భయం, అలసట, ఆత్రం ఇవన్నీ సజెషన్స్ మాత్రమే. తీసుకోవాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. అవి మన గోల్కి అడ్డొస్తే 5 సెకండ్ రూల్ వాడి వాటిని పక్కన పెట్టి యాక్షన్ తీసుకోండి. ఫైట్ ప్రోక్రాస్టినేషన్. ప్రొడక్టివిటీ కోసం కనిపెట్టిన టూల్స్ కూడా ప్రోక్రాస్టినేషన్ని పెంచుతున్నాయి. మనకి తెలిసి మనం ప్రోక్రాస్టినేట్ చేస్తున్నాం అంటే మనం డిస్ట్రక్టివ్ ప్రోక్రాస్టినేషన్ చేస్తున్నాం. మనకి వెంటనే హ్యాపీనెస్ కావాలని మన మనస్సు చెప్తుంది, అండ్ దీనివల్ల మనం ప్రోక్రాస్టినేట్ చేస్తున్నాం. దాన్ని జయించాలంటే 5 to 1 లెక్క పెట్టి పని మొదలు పెట్టండి. స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. ముసలివారు చెప్పినట్టు జీవితంలో సగం ఆందోళనలోనే పోతుంది, కానీ దానితో ఏ లాభం లేదు. కాబట్టి చింత మొదలైతే వెంటనే 5 సెకండ్ రూల్ని వాడి మళ్ళీ పనిలో పడిపోండి. 2 ప్రశ్నలు అడగండి. ఇప్పుడు దేనికి మనం కృతజ్ఞతగా ఉండాలి, ఇప్పుడు ఏం గుర్తుంచుకోవాలి. ఈ క్లారిటీతో ఆందోళన తగ్గిపోతుంది. ఈ పుస్తకం ద్వారా రచయిత్రి చెప్తుంది ఏంటంటే, మీకున్న ఫీలింగ్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వకుండా మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి. మిమ్మల్ని ఆపుతున్న ఏ విషయాన్నైనా ఈ 5 సెకండ్ రూల్ ద్వారా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు. మీ దిశలో మీరు దూసుకుపోగలరు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.